எல்லாரும் ரட்சிக்கப்பட்டு మీ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడి సంఘాలలో ఐక్యపరచబడుదురు గాక. உங்களுடைய சொந்தக்காரங்க, நண்பர்கள், தெரிந்தவர்கள் எல்லாரும் చర్చకుள்ள వరణం. మీ బంధువు, నెలవైనోళ్ళు, కొలపోళ్ళు, ఇంటి పేరు వాళ్ళందరూ రక్షించ కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చుదురు గాక. லூக்கா 19:41 లూకా సువార్త 19వ అధ్యాయం 4వ వాక్యంలో எருசலேமை பார்க்கிறார். యెరూషలేమును చూస్తూ ఉన్నారు. పలుముறை அவர் எருசலேமுக்கு வந்திருக்கிறார். అనేక సందర్భాల్లో యేసు ప్రభు యెరూషలేముకు వచ్చారు. அங்க வந்து நிறைய அற்புதம்லாம் செய்திருக்கிறார். అక్కడ యేసు ఆశ్చర్య కార్యాలు చేశారు. ஆனால் இந்த மக்கள் ரட்சிக்கப்படவில்லை, రక్షించబడలేదు, సత్యத்துக்கு இடம் கொடுக்கவில்லை, గ్రహించట్లేదు. ஆகவே இயேசுவுடைய உள்ளத்துல பாரம் கொண்டவராய் ప్రభు హృదయంలో எருசலேமை பார்த்து కన్నీరు విட்டு అழுதார். యెరూషలేమును చూసి కన్నీరు కారుస్తూ ఉన్నారు. 41వ వచనத்தில் அதை வாசிக்கிறோம். 40 దాన్ని గమనిస్తాం. 19:41 நகரத்தை பார்த்து கண்ணீர் விட்டு 41 நகரத்தை பார்த்து கண்ணீர் விட்டு அழுதார். యేసు ఆ పట్టణము దానిని చూచి దాని ఏడ్చి, என்னால் அவர்கள் ரட்சிக்கப்படவில்லை. యెరూషలేము పట్టణములో ప్రజలు நிறைய அற்புதம் செய்தும் கூட அவங்க மனம் திரும்பவில்லை. యెరూషలేములోనే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి వారు మనసు పొందలేదు. அதனால ஒரு பெரிய அழிவு எருசலேம். అందుకే యేసు భయంకరమైన దైవ యెరూషలేం పట్టణం మీదకి రాబోతా ఉంది. పట్టణమే తీ కొళితపడ పోகிறது. యెరూషలేం కాల్చబడి చల్లా చెదురైపోయే రోజులు వస్తున్నాయి. அதனால ஆண்டவர் பாரத்தோடு கண்ணீர் விட்டு அழுகிறார். అందుకే యేసు ప్రభు భారము కలిగిన వారై కన్నీరు కార్చి ఏడుస్తున్నారు. அப்ப நம்முடைய தெலுங்கானா, ஆந்திராவில் இருக்கிற 10 கோடி மக்களுக்காக எவ்வளவு பாரத்தோட ஜெபிக்கணும். అలాగైతే మనం ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 10 కోట్ల మంది కోసం ఎంతగా కన్నీరు కార్చాలి, ఎంతగా భారం కలిగి ప్రార్థన చేయాలి. యేసు இப்பொழுது இந்த மாநிலத்தை பார்த்தா என்ன செய்வார்? యేసు క్రీస్తు ఈ ఆంధ్రప్రదేశ్ చూసి ఎట్లా ఫీల్ అవుతారు? ఆయన మనస్సు దుఃఖంతో ద్రవించిపోతుంది. நான் இவங்களுக்காக மரித்தேனே, అయ్యో నేను ఈ ప్రజల కోసం మరణించానే, இவங்களுக்காக சிலுவை சுமந்தேனே, ఈ ప్రజల కోసం నేను సిలువని భరించానే. ஆனா இவங்க தெய்வத்தை தேடி எங்கோ போகிறாங்களே, అయినా వీళ్ళు నిజ దైవాన్ని గుర్తెరగకుండా ఎటు పడితే అటు తిరుగుతున్నారే, பொய்யானதெல்லாம் நம்பிக்கொண்டு இருக்கிறாங்களே, అసత్యమైన దేవతల వైపు మరలుతున్నారే, மெய்யான ரட்சகரை தெரியவில்லையே, నిజ రక్షకుణ్ణి, లోక రక్షకుణ్ణి వదిలిపెట్టి తిరుగుతున్నారే. எவ்வளவு பாரத்தோடு அவர் கண்ணீர் வடிப்பார். అలాగని ప్రభు ఎంత భారంగా కన్నీరు కారుస్తా ఉంటారో அதே மாதிரி பாரத்தோடு நம்மை ஜெபிக்கணும். అదే భారం మనం అందరం కలిగి ప్రార్థించాలి. இப்ப நம்ம ஜெபிக்க போகிறோம். ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. ஒரு 10 நிமிடம் ஜெபிக்க போகிறோம். సరిగ్గా ఒక 10 నిమిషాలు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం. மாநிலம் தெலுங்கானா மாநிலத்தை கண் முன்னால நிறுத்தி ఆంధ్రప్రదేశ్ ని, తెలంగాణ రాష్ట్రాన్ని మీ కళ్ళ ఎదుట ఉంచి ప్రార్థన చేయబోతున్నాం. எல்லாரும் முழங்கால் படியிடுவோம். అందరూ మోకరించండి. ஆண்டவருக்கு முன்னால முழங்கால் படியிடுவோம். ప్రభు పాదాల చెంత మోకరించండి. అందరూ எல்லாரும் முழங்கால் படியிட்டு అందరూ మోకరించండి. உங்களுடைய வலது கரத்தை உயர். கர்த்தரை நோக்கி பார்த்து ప్రభు సింహాసనాన్ని చూస్తూ, ஆண்டவரே என்னை ரட்சித்தீரே, ప్రభువా నన్ను రక్షించారు నాయన, జనங்கள் రక్షించబడను, నా జనులు రక్షించబడాలి, జనங்கள் రక్షించబడను, నా జనులు రక్షించబడాలి. భక్తి ఉள்ள மக்கள் ஆண்டவரே, భక్తి
భక్తి కలిగిన ప్రజలు నాయన, ஆனால் ரட்சகரை தெரியவில்லை. అయినా రక్షకుని గుర్తెరగలేకపోతున్నారయ్యా. அவங்களுக்காக ரத்தம் சிந்தினீங்களே, మీరు వాళ్ళ కోసం కూడా రక్తం కార్చారు కదా, அவங்களுக்காக சிலுவை சுமந்தீங்களே, వాళ్ళ కోసం కూడా సిలువను మోసారు కదా. என் ஜனங்களை ரட்சியும், నా జనులు రక్షించబడాలి నాయనా. ஜனங்களை ரட்சியும், నా జనులను రక్షించండి నాయన. அவருடைய மனக்கண்களை திறந்தருளும், వాళ్ళ మనోనేత్రాలు తెరవండి నాయన. அவள் மனக்கண்களை திறந்தருளும். వాళ్ళ మనోనేత్రాలు తెరవండి తండ్రి. எங்க தெருவில் இருக்கிற எல்லாரும் ரட்சிக்கப்படணும். మా వీధిలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి నాయనా. கிராமத்தில் இருக்கிற எல்லாரும் ரட்சிக்கப்படணும். మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి. என் పట్టణத்தில் இருக்கிற எல்லாரும் ரட்சிக்கப்படணும். మా పట్టణంలో ఉన్న వాళ్ళు రక్షించబడాలి నాయన. சொந்தக்காரங்க எல்லாம் ரட்சிக்கப்படணும். మా స్వజనులు రక్షించబడాలి. என் நண்பர்கள் எல்லாம் ரட்சிக்கப்படணும். నా స్నేహితులు రక్షించబడాలి. இயேசுவே ரட்சியும், యేసయ్యా రక్షించండి இயேசுவே నాయనా. ரட்சியும், యేసయ్యా రక్షించండి என் నాయనా. ஜனத்தை ரட்சியும், నా జనులు నాశనం అయిపోతున్నారు, ஜனத்துக்கு రక్షించండి. உம்மை வெளிப்படுத்தும், నా జనులకి ఒక ప్రత్యక్షతను ప్రసాదించు. உம்மை வெளிப்படுத்தும். మిమ్మల్ని ప్రత్యక్షపరచుకోండి నాయన. அவருடைய ஆவிக்குரிய கண்கள் திறக்கப்படட்டும். వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడాలి, ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. ஜனத்தின் ஆவிக்குரிய கண்கள் திறக்கப்படட்டும். నా జనుల యొక్క ఆత్మ నేత్రాలు తెరవబడాలి నాయన. இயேசுவே சந்தியும், ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభువా మీరు దర్శించండి నాయన. இயேசுவே ரட்சியும். యేసయ్యా రక్షించండి నాయన. எல்லாரும் ஜெபிங்க, ஜெபிங்க. భారముతో ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. కుడి చేతిని పైకెత్తి ప్రార్థించండి. ஆண்டவரே, கோடிக்கணக்கான மக்கள் அப்பா, నా ప్రభువా కోట్ల మంది ప్రజలు నశించిపోతున్నారు నాయన. வாலிபர்களை ரட்சியும், యవనస్తులు రక్షించండి నాయన. வாலிப பெண் பிள்ளைகளை ரட்சியும், యవన కన్యకలను రక్షించండి నాయన. சிறு பிள்ளைகளை ரட்சியும். చిన్న పిల్లల్ని రక్షించండి నాయన. ஆண்டவரே, கல்லூரியிலே படிக்கிறவங்களை ரட்சியும், ఆ కాలేజీలో చదువుతున్న పిల్లల్ని రక్షించండి నాయన. வியாபாரிகளை ரட்சியும். వ్యాపారస్తుల్ని రక్షించండి నాయన. ஆண்டவரே, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. యేసువే. యేసయ్యా இயேசுவே, ప్రభువా భారంతో ప్రార్థించండి. సింహాసనం వైపు చూస్తూ ప్రార్థించండి. ரட்சியும். ప్రార్థన ఆత్మ ఒక్కొక్కరిని ఆవరిస్తూ పురికొల్పుతూ ఉన్నాడు. విజ్ఞాపనను అందించు, కరుణను అందించు. ఆత్మ చేత ప్రార్థన చేయండి అందరూ. ரட்சிக்கப்படி రక్షించండి నాయన. ரட்சிக்கப்படி ஜெபிக்கிறோம். ஜனங்களை నా జనులలో హతులైన వారిని గురించి మొరపెడుతున్నాను. எல்லாரும் ரட்சிக்கப்படணும். నాశన కోపంలోకి దిగి వెళ్ళిపోతున్న వారి కోసం ప్రార్థన ரட்சிக்கப்படணும் ஆண்டவரே. నిత్య నరకాగ్నికి సమీపిస్తున్న నా బంధువుల కోసం ప్రార్థన చేస్తున్నాను. నా స్నేహితుల కొరకు కన్నీరు కారుస్తున్నాను నాయన. జనమా, జనమా ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. నా ప్రభువే యెరూషలేము పట్టణాన్ని చూసి ఎక్కులు పెట్టి ఏడ్చాడు. నీకు ఆ భారం లేకపోతే ఎలాగా? నీకు ఆ భారం లేకపోతే ఎలాగా? ఈ ప్రార్థన చాలు, ఈ ప్రార్థన చాలదు. నీళ్లు కుమ్మరించినట్లుగానే హృదయాన్ని కుమ్మరించు. నీళ్లు కుమ్మరించినట్లుగానే హృదయాన్ని కుమ్మరించు. దైవ జనాంగమా కన్నీరు కాచు, కన్నీరు కాచు. ఎంత నలిగిన దైవ జనమా కన్నీరు రావట్లేదా? ప్రార్థించు, ప్రార్థించు. ప్రార్థన దాహం పుట్టాలి, ప్రార్థన దాహం పుట్టాలి, ప్రార్థన దాహం పుట్టాలి. మీ స్వరాలు వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. పరిశుద్ధుల ప్రార్థనతో మీ ప్రార్థన కూడా ధూపం వలె సన్నిధికి వెళ్ళాలి. வாலிபர்களை தடுங்க, வாலிபர் பெண்களை தடுங்க.
ஆத்மாக்களை தொடுங்க, ரட்சிங்க, மீட்டெடுங்க. சாத்தானுடைய நல்ல மல்லிகள் எல்லாம் முடக்கப்பட்டு போகட்டும். ஜனங்கள் அடிமைப்படுத்தி வைக்கிறது ஆவி இதெல்லாம் கேட்டும். கமன் நல்லா கமன் ஷேகா கமன் நல்லா இருக்கும். இந்த தெலுங்கு மக்கள், ఈ తెలుగు ప్రజలు இந்தியா முழுவதும் இருக்கிறாங்க. భారతదేశం పడుతుంగ ఈ రాత్రి మీ ప్రత్యక్షతను వారికి కలుగు చేయండి నాయన. எல்லாருக்கும் உங்களை வெளிப்படுத்துங்க ஆண்டவரே. ప్రతి ఒక్కరికి మీ ప్రత్యక్షత కలుగునగా. எல்லா தெலுங்கு மக்களுக்கும் தெரிந்து கொள்ளுங்க. తెలుగు ప్రజలందరూ తేటగా మిమ్మల్ని గ్రహించాలి నాయన. நாங்கள் இத்தனை பேர் ஒரு மனதோடு ஜெபிக்கிறோம். నా తండ్రి, లక్షల మందిని ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉన్నావు నాయన. தெலுங்கு மக்கள் ரட்சிக்க கூடாதபடிக்கு, తెలుగు ప్రజలు రక్షణ పొందకుండా சாத்தானுடைய மனக்கண்களை குருடாக்குகிறார். సాతానుగాడు వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసి ఉన్నాడు. விக்கிரகாவிகள் அவர்கள் ரட்சிக்க கூடாதபடி தடை பண்ணுகிறது. విగ్రహారాధనలు వాళ్ళని రక్షించబడకుండా వాళ్ళని ఆటంకపరుస్తా ఉన్నాయి. அவளுடைய ரட்சிப்பை தடை பண்ணுகிற எல்லா ஆவிகளும் முடக்கப்பட வேண்டும். తెలుగు ప్రజల రక్షణకి ఆటంకంగా ఉన్న ప్రతి ఆత్మలు, దురాత్మలు నశించిపోవుగా. எல்லாரும் వలదుకరం వైతే అందరూ కుడి చేతులు పైకెత్తి ధ్వజమెత్తి ప్రార్థించండి. ధ్వజమెత్తు, ధ్వజమెత్తు. ஆவிலே நிரம்பி ஜெபிங்க. ரட்சிப்பை தடை பண்ணுகிற ஆவிகள் முடக்கப்படுவதாக. నింపబడి, అగ్ని ఆత్మతో నింపబడి, అగ్ని అభిషేకముతో నింపబడి ప్రార్థించండి. అగ్ని అభిషేకముతో నింపబడి అందరూ 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 అగ్ని అభిషేకం విడిచిపెట్టద్దు, విడిచిపెట్టద్దు. ప్రభు పాదాలు ప్రభు పాదాలు పట్టుకో. ఆ దురాత్మలు నశించిపోవాలి. యేసువిన్ నామమున తెలుగు ప్రజలు రక్షించబడకుండా ఆటంకపరుస్తున్న దుష్ట దురాత్మ, చీకటి, అంధకార శక్తులు యేసు నామములో లయమైపోవునుగా, లయమైపోవునుగా, లయమైపోవునుగా. ప్రార్థన, ప్రార్థన. కుడి చేతులు పైకెత్తి అగ్ని, అగ్నితో నింపబడి ప్రార్థించు. క్రియలు అழிக்கப்பட்டு, సాతాను క్రియలు లయమైపోవునుగా. విశ్వాసిన్ వల్లమిகள் ముడக்கப்பட்டு, సాతాను శక్తుల యొక్క కట్లు తెంచబడునుగా. అడిమైపట్ట மக்கள் విడుదల అడయటం యేసువిన్ నామమున. గుంపులు గుంపులుగా ప్రజల రక్షణ పొందుదురుగా. எல்லாருடைய మనకண்களை திறக்கப்படட்டும் యేసువిన్ నామమున. ఒక్కరి మనోనేత్రాలు తేటగా వెలిగించబడునుగా. எல்லாரும் రక్షించబడువాர்கள். అందరూ రక్షించబడుదురుగా. 10 కోటి மக்கள் రక్షించబడువాர்கள். తెలుగు రాష్ట్రాలలో ఉన్న 10 కోట్ల మంది ప్రజలు రక్షణ భాగ్యాన్ని పొందుదురుగా. ஆண்டவரே, நாங்கள் விசுவாசிக்கிறோம். ప్రార్థన చేయండి. ప్రభువా, మేము విశ్వసించి ప్రార్థిస్తున్నాం. நாங்கள் விசுவாசிக்கிறோம். మేము విశ్వసిస్తున్నాం. எல்லாரையும் நீ ரட்சிக்க போகிறீர். మీరు ప్రతి ఒక్కరిని రక్షించబోతున్నందుకు స్తోత్రం. రక్షింపు ఉండాகிறது. యేసు నామములో 10 కోట్ల మంది ప్రజలకు రక్షణ కలుగునుగాక. எங்களுடைய ஜெபத்தை கேட்டதற்காக ஸ்தோத்திரம். మీరు మా ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. இயேசு கிறிஸ்துவின் నామத்தில் జెబిக்கிறோம் పితా. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉట్కారుவோம். అందరూ